Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 17, verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. I will make my covenant between me and thee, and will multiply thee exceedingly. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. Abraham was 75 years old when he left Haran. అబ్రాము హారాను విడిచి వచ్చినప్పుడు 75 సంవత్సరాల వయసు. And he was 99 years when God appeared to him in this chapter 17. ఈ అధ్యాయంలో అనగా 17వ అధ్యాయంలో దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమైనప్పుడు 99 సంవత్సరాల వయసు. In the previous chapter, last verse, that is 16:16, it is written that Abraham was 86 years old. అంతకు ముందున్న అధ్యాయం అనగా 16వ అధ్యాయం 16వ వచనం అంటే ఆఖరి వచనంలో అబ్రాముకు 86 సంవత్సరాల వయసు అని ఉంది. And in the next immediate verse, that is 17:1, it is written that he was 99 years of age. ఆ వెంటనే వచ్చిన అధ్యాయంలో అంటే 17వ అధ్యాయం మొదటి వచనంలో 99 సంవత్సరాలని రాయబడింది. This shows clearly that there was no communication between God and Abraham during that 13 years period. ఇది మనకి ఎంతో స్పష్టంగా చూపించే సంగతి ఏమిటిదంటే ఈ 16వ అధ్యాయం 16వ వచనానికి 17వ అధ్యాయం మొదటి వచనానికి మధ్యలో ఉన్న 13 సంవత్సరాల కాలము దేవునికి అబ్రామునకి ఎలాంటి సంబంధం కనబడడం లేదు. Probably during the 13 years period, బహుశా ఈ 13 సంవత్సరాల కాలంలో Ishmael was growing and Abraham's heart as a father began to cling to Ishmael. ఇష్మాయేలు ఎదుగుతూ ఉంటుంటాడు. ఇక తండ్రిగా అబ్రాము ఇక తన మనసంతా కూడా తన కుమారుని గురించే ఉంటుంది. As the years passed, సంవత్సరాలు గడుస్తున్న కొలది and the birth of the promised heir through Sarai, no traces are seen, and the promise made by God was beginning to grow dimmer in the heart of Abraham. మరి వాగ్దానము చేయబడినటువంటి కుమారుడు ఇస్సాకు ఇంకనూ షారాయికి మరి పుట్టలేదు. అలా దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానము నెమ్మదిగా తన షారాయి జీవితంలో లేదా వారి జీవితంలో తగ్గిపోతున్నట్టు కనబడతాం. And Abraham's thoughts might be turning to Ishmael as possible substitute. కాబట్టి అబ్రాము ఇక బదులుగా తన యొక్క కుమారుడు ఏదైతే ఇష్మాయిల్ ఉన్నాడో తన గురించినే ఆలోచన ఎక్కువైపోయింది. Abraham also might be thinking that అబ్రహాము కూడా బహుశా ఇదే ఆలోచన చేస్తూ ఉంటాడు. a bird in the hand is worth two in the bush. పొదలో ఉన్న 2 పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి మేలు కదా. In such a state of Abraham, అలాంటి స్థితిలో అబ్రామ్ the Lord appeared again and gave him a new revelation of himself. యెహోవా తనకు మరలా ప్రత్యక్షమై నూతన విధానాల్లో తను ప్రత్యక్షపరచుకున్నట్టు చూస్తాం. God unfolded the terms of his covenant. దేవుడు తాను చేసిన ఆ నిబంధన యొక్క నియమాలు ఏమిటో చెప్పాడు అక్కడ. He asked Abraham to walk before him and be perfect. ఆయన నా ఎదుట నిందారహితుడవై నడుచుకోనవలెను అని చెప్పాడు. Here the covenant is divinely proposed. God is proposing. ఇక్కడ ఈ నిబంధన అనేది దైవికమైనటువంటి ప్రతిపాదన, అంటే దేవుడు చేసిన నిబంధన. God said, I will make my covenant between me and thee. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించదను. This covenant referred to the seed ఈ నిబంధన తన సంతతి గురించి చెప్తా and the promised land, అంతేకాదు వాగ్దానం చేయబడిన దేశం and గురించి, thirdly to the coming child. మూడోది పుట్టబోయే కుమారుడు. Till that time Abraham had no other thought than that Ishmael should be the heir. అంతవరకు కూడా ఇక ఇష్మాయేలే వారసుడుగా ఉంటాడు అని మినహాయించి ఇంకా వేరే ఆలోచన లేదు ఆయన. But this could not be, కానీ అలా ఉండకూడదుగా. because he was a slave born. ఎందుకనగా ఇతడు ఒక దాసికి పుట్టినవాడు. And the slave abideth not forever in the house. మరి ఆ దాసి ఎల్లకాలము ఆ ఇంటిలో ఉండడానికి వీల్లేదు. Secondly, రెండవది he was the child of the flesh. అంతేకాకుండా శరీరంతో కన్నటువంటి కుమారుడు. He is not the promised seed. అంటే వాగ్దానం చేయబడినటువంటి సంతానం కాదు. Abraham went to Hagar due to his impatience and also because of the wrong suggestion given by Sarai. అబ్రాము హాగరుతో కూడా పోవడం అనేది అసహనంతోను అలాగే షారా ఇచ్చినటువంటి తప్పుడు సలహాను బట్టి. Abraham may be spending all his time with Ishmael for 13 years. అబ్రాము ఈ 13 సంవత్సరాలు కూడా తన కుమారుడైన ఇష్మాయిలుతో గడుపుతూ ఉంటాడు. Often same thing will happen with us also. తరచుగా మన జీవితాల్లో ఇదే సంభవిస్తుంది. We are prone to glorify to or talk about the fruit of our flesh and our own achievements
all the time and we will be satisfied with that fruit. ఎల్లప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి ఫలమును మన స్వశక్తితో సంపాదించిన దాని గురించే ఆలోచన చేస్తూ ఆనందిస్తూ ఉండొచ్చు. As a result, we cannot experience the fresh revelation of God. దాని ఫలితంగా దేవుని యొక్క నూతనమైనటువంటి ప్రత్యక్షతని పొందకుండా ఉండే ప్రమాదం. Abraham was like that for 13 long years. అబ్రాహాము ఇలాంటి పరిస్థితిలో 13 సంవత్సరాలు గడిపేశాడు. There is no visitation of the Lord. దేవుని ప్రత్యక్షత లేదు. Let us be careful about the fruit of our flesh. కాబట్టి మన శరీర సంబంధమైన ఫలం విషయంలో జాగ్రత్త పడదాం. Such fruit will hinder fresh revelations and hinder our walk and progress with the Lord. అలాంటి ఫలితము మనకి ఆ దేవుని నుండి మనం పొందబోయేటువంటి ఆ ప్రత్యక్షతకి ఆటంకంగా ఉంటుంది. And it will hinder the walk and progress with the Lord. అంతేకాకుండా దేవునితో మనము నడిచే ఆ నడక ఎదుగుదలని ఆటంకపరిచేదిగా ఉంటుంది. In Genesis 17:2, ఆదికాండం 17వ అధ్యాయం see 2వ how వచనం. God revealed himself to Abraham. దేవుడు ఏ విధంగా తనను తాను అబ్రహామునకు ప్రత్యక్షపరచుకున్నాడో చూస్తాం. He said, I am the Almighty God. The name El Shaddai comes here for the first time. సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరచుకుంటున్న అర్థము ఎల్ షద్దై. మొట్టమొదటిసారిగా ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. Please remember దయచేసి one గుర్తుపెట్టుకోండి. important truth. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం. We must understand that God's revelations often will be based on our circumstances and the mental state of the recipients. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు, నిబంధనలు లేదా ప్రత్యక్షతలు అనేవి మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి, అంతేకాకుండా ఆ పొందబోయే వారి యొక్క స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. For example, ఉదాహరణకి when God appeared unto Abraham after the slaughter of those 4 kings, దేవుడు 4 రాజులను చంపిన తర్వాత అబ్రాహామునకు ప్రత్యక్షమైనప్పుడు he revealed himself and said, I am thy shield. నేను నీకు కేడేమో అని ప్రత్యక్షపరచుకున్నాడు. At that time, Abraham might be fearing about the fresh attack from those defeated kings. ఆ సమయంలో అబ్రాహాము ఓడించబడిన ఆ 4 రాజుల నుండి మరలా ఏదైనా దాడి వస్తుందని అనుకుంటూ ఉంటాడు. That's why God used the words, I am thy shield. అందుకనే బహుశా దేవుడు నేను నీకు కేడేమును అని చెప్పాడు. But in chapter 17, అయితే 17వ అధ్యాయంలో the stress is laid on God's omnipotence, all power. మరి దేవుని యొక్క సర్వశక్తిని గురించినటువంటి మాట నొక్కి చెప్పబడతా ఉంది. Why so? ఎందుకు ఆ విధంగా? Probably to address the doubts whispering in the Abraham's heart. బహుశా అబ్రహాం యొక్క మనస్సులో మెదులుతున్నటువంటి సందేహం, అనుమానాలు బట్టి కావచ్చు. Because God delayed in fulfilling his word. ఎందుకనగా దేవుడు తాను చెప్పిన ఆ మాట నెరవేర్చడంలో జాప్యం అవుతుంది కాబట్టి. Abraham might be worrying about his advancing age and failing strength. బహుశా అబ్రహాము వయసు పైబడతా ఉంది, ఆరోగ్యం క్షీణిస్తా ఉందని దాని గురించి భయపడుతున్నాడేమో. So whenever our faith has fallen asleep, ఎప్పుడైతే మన విశ్వాస జీవితం దిగజారిపోతుంటామో, and when we are prone to settle down in low levels of spirituality, ఆత్మీయ జీవితంలో దిగువ స్థాయిలో ఉండిపోవడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, always remember the revelation of God to Abraham when God said, I am the Almighty God. ఎల్లప్పుడూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను. Take my power into all your calculations. కాబట్టి నీ లెక్కలన్నిటిలో కూడా నా శక్తిని చూడు. My words will never fail. నా మాటలు ఎన్నటికీ తప్పిపోయేటి. I am the God of impossibilities. అసాధ్యములను చేయగలను దేవుడు. So never get discouraged by seeing the circumstances or your own inabilities. పరిస్థితులను చూసినప్పుడు, నీ అసమర్థతలను చూసినప్పుడు ఎన్నడూ కూడా నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు. God said, దేవుడు చెప్పినాడు, walk before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. Life is a pilgrimage. జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. When we would turn aside to the right or deviate to the left, the good shepherd comes up behind us and redirects our paths, as we read in Isaiah 30:21. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం మనం చదివిన ప్రకారం మనం కుడికి తిరిగిన ఎడమకు తిరిగినా కానీ మన మంచి కాపరి మనల్ని సరి అయిన మార్గంలో నడిపించేవాడు. From Abraham and Sarai, their names were changed in 17th chapter. అబ్రాహాం షారాయిల పేర్లు 17వ అధ్యాయంలోనే మార్చబడినట్టు చూస్తాం. That signifies a new direction. ఇది నూతన దిశను చూపిస్తాం. Abraham was becoming a great man of faith and father of multitudes. అబ్రాహాము గొప్ప విశ్వాస వీరుడుగాను ఆయన జనములకు తండ్రిగా కనబడుతున్నాడు. But you don't make a great man of faith overnight. అయితే ఇదేదో ఒక్క రోజులోనే గొప్ప విశ్వాస వీరుడో కావు. It takes years of God's work in our lives. మన జీవితంలో దేవుడు కార్యం జరిగించడానికి సంవత్సరాలు పడుతుంది. Till that time, Abraham's faith also was an up and down faith. అంతవరకును అబ్రహాము విశ్వాసం కూడా ఒడిదొడుకుల్లోనే ఉంది. In his faith, he was up
when he left his own place to follow God. కాబట్టి చూడండి, తన విశ్వాస జీవితంలో ఉన్నత స్థానంలో ఎప్పుడు దేవుని పిలుపు అందుకొని స్వజనం విడిచి వచ్చినప్పుడు, But immediately his faith was down to go to Egypt during the famine. అయితే కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్లే సందర్భంలో వెంటనే విశ్వాసంలో పడిపోయినట్టు And చూస్తాం. again his faith was up when he went to rescue Lot. మళ్ళా లోతుని విడిపించడానికి వెళ్ళినప్పుడు విశ్వాసంలో మళ్ళా పైకి And వచ్చాడు. once again his faith was down when he has taken Hagar and gave birth to Ishmael. మళ్ళా హాగరుతో పోయి ఇష్మాయిల్ని కన్న సందర్భంలో విశ్వాసంలో మళ్ళా దిగజారిపోయాడు. So but here God was taking him to the next level, insisting that Abraham should walk blameless before him. అయితే ఇక్కడ అబ్రాహాముని మరలా మరొక స్థానానికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా సన్నిధిలో నిందారహితో నడుచుకొనుము అని చెప్తున్నాడు. When God demands perfection in our lives, దేవుడు మన జీవితంలో యథార్థతను కోరినప్పుడు he provides a perfectly sanctifying way and he covers all of our shortcomings with the blood of Jesus Christ. యథార్థమైనవి ప్రతిష్ఠించబడినటువంటి ఆ జీవితంలో నడుచుకున్న దానికి ఆయన తన యొక్క రక్తము ద్వారా మళ్ళీ కడుగుతూ పరిపూర్ణంగా చేస్తూ ఉంటాడు. Therefore, before I close, కాబట్టి ముగించే ముందు the main lessons we learned today are, ఈరోజు మనం నేర్చుకునే ప్రధానమైనటువంటి పాఠాలు, when God promised spiritual fruit, don't be satisfied with the fruit of the flesh. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు శరీర సంబంధమైన ఫలముతో తృప్తి చెంది ఉండకూడదు. Let us bring forth Isaacs, not Ishmaels. కాబట్టి ఇస్సాకులను పుట్టిస్తాం, ఇష్మాయిలులను కాదు. And secondly, రెండోది, don't allow the fruit of the flesh to hinder new revelations from God. దేవుని యొద్ద నుండి మనం పొందబోయే నూతనమైన ప్రత్యక్షతలకి శరీర సంబంధ ఫలాలు ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవాలి. And thirdly, మూడోది, we have seen God is almighty. మనం ఇక్కడ చూసినాము దేవుడు సర్వశక్తి గల దేవుడు. He is El Shaddai God. ఆయన ఎల్ షద్దాయి దేవుడు. Nothing is impossible to him. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. And fourthly, for our encouragement, మన ప్రోత్సాహానికి, మనల్ని బలపరచడానికి నాలుగో సంగతి కూడా, surely there will be ups and downs in our walk with God. నిశ్చయంగా దేవునితో మన నడకలో ఎత్తు పల్లములు ఉంటాయి. But be restored. అయితే సమకూర్చబడి ఉండాలి. God will cover all our failures with his precious blood. దేవుడు తన ప్రశస్తమైన రక్తము చేత తప్పిదాలు, పొరపాట్లు అన్ని కప్పివేస్తాడు. Later we can see in the life of Abraham that he was a very successful man of ఆ God. తర్వాత అబ్రహాము జీవితంలో మనం చూస్తాం ఎంత విజయవంతమైన వ్యక్తిగా ఉండినాడు. God has gone to the extent of calling him as his friend. దేవుడు ఎంతగా వెళ్ళాడంటే ఇతడు నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. So like Abraham, may God help you and me to walk before him blameless in these end days. అబ్రహాం వలె ఈ అంత దినాల్లో దేవుని సన్నిధిలో నిందారహితులముగా నడుచుకున్నట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.